కార్డు అవుతుందా परिग्रहेता देवी रामो अवान्नवाद्यहोर्विरः विश्य इन्द्रियावान् मरिन्दवस्तम्भो आक्रमीण्यां पयो नाम शभैवागस्तां सूर्यो ये फोन बैठ माట్లాడలేదండి ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం దేవుని కడప. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం జరిగింది. తరువాత అలంకారము, నైవేద్యం, తదుపరి భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతి చేశారు. అలాగే ఎక్కడా లేని విధంగా ఎక్కువ శాతం ఈరోజు మహమ్మదీయులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చేస్తారు. అది ఎందువలనగా పూర్వం నుండి కూడా ఒక ఆనవాయితీ ఉండేది ఇక్కడ. అది వెంకటేశ్వర స్వామివారు మా ఇంటి అల్లుడు, బీబీ నాంచారు మా ఇంటి ఆడబిడ్డ అన్న భావనతో స్వామివారికి కొన్ని తరాలుగా ఇక్కడి నుంచే వచ్చి ఫస్ట్ ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ స్వామివారికి భత్యం సమర్పించి ప్రసాదం తీసుకుని వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో నిత్య కార్యక్రమాలు తీర్చుకునేవాళ్ళు. అలానే కొన్ని తరాల నుంచి జరుగుతుంది, ఇప్పటికీ జరుగుతుంది కూడా. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటలకి స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. ఈ రోజంతా కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా గుడి తెరిచే ఉంచుతారు దర్శనానికి. అలాగే రాత్రి 8 గంటలకి స్వామివారి పౌలింపు సేవతో ఉగాది వేడుకలు ఈరోజు పరిసమాప్తి చెందుతాయి. ఓం నమో వెంకటేశాయ. ఏముండదు, అది దేవుడు మాది అంత మనకు దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మేము ఇక్కడ వస్తూ ఉన్నాము. మాకు పెద్దోళ్ళ నుంచి ఇది కార్యక్రమం జరుగుతూ ఉండదు. అదంతా మాకు ఏం తెలియదని చెప్పి సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని న్యాజ్ ఇచ్చి పోతా ఉన్నాము. డబ్బులు ఇచ్చేసిపోతాము అంతే. అది భత్యము మేమైతే ఇవ్వలేము, పెద్దోళ్ళు చేస్తూ ఉన్నారు. అది ఇసిపెట్టకూడదు అని చెప్పి ఇట్లా చేసుకుంటా ఉన్నాము అంతే. సంవత్సరం ఏమంటే సంవత్సరం ఒకసారి ఉగాది వస్తున్నాను. ఆ దేవుని దేవల్ల మంచిగా చూడాలా, అందరికీ చల్లగా ఉండాలని వస్తున్నాను. అందరి కోసం ప్రజలు ప్రతి ఒక్కరికి దేవుడు చల్లగా చూడాలా అని, అందుకోసమే నాకు నా పిల్లలకు అందరికీ బాగా చూడాలా, దేవుడు అందరికీ మంచిగా ఉండాలని వస్తాను స్వామి. సంవత్సరం వస్తాను స్వామి కోసం. బీవీ నాంచరం ఏమవుతుంది బా ఏమో తెలియదు. అదే మీ ఇంటి ఆడబిడ్డగా భావిస్తారట కదా. అదే చెల్లెల మాదిరి అవుతుంది అనుకో, చెల్లెలు. ఏమేమి ఇస్తారన్నా మీరు ఇక్కడికి వచ్చాక? ఇంతకుముందు అన్నీ బియ్యం అన్నీ ఇస్తానేమో. మా అమ్మ ఉన్నప్పుడు, మళ్ళీ మా అన్న ఉన్నప్పుడు తీస్తాను. నేను వచ్చిన టెంకాయ ఇస్తాను, డబ్బులు ఇస్తాను, 10 రూపాయలు 11 రూపాయలు డబ్బులు ఇస్తాను. మొక్కొని వెళ్ళిపోతాను. అంతవరకు ఇక్కడికి వచ్చినాక మీకేమైనా మంచి జరుగుతుంది? ఏం మంచి స్వామి, అంతే బాధలే ఉన్నాయి నాకు. మా భార్య కూడా చచ్చిపోయింది.
ఏం లేదు, నేను ఒక్కనే ఉన్నా. ఎవరు చెప్పుకున్న దానికి లేదు స్వామి. 4 ఆడపిల్లలు ఉన్నారు, కొడుకున్నాడు ఒకడు. అందుకోసం వస్తాను ఆ స్వామి దగ్గర, అన్ని దగ్గర వేడుకుంటాను. అందరు స్వామితో కూడా బాగా మంచిగా చూడాలా స్వామి అని. ఏమి ఒక్క దేవుడు కూడా కరుణించేది లేదు. అన్ని ఉండేవానికే చూస్తున్నారు దేవుళ్ళు.